రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో బయటపడిన మహిళ కిడ్నాప్ కలకలం రేపుతోంది. కొత్వాల్గూడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మొన్న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో బయటపడిన మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కిడ్నాప్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాకీ గొడవలతో కిడ్నాప్ కు దారితీసిందని నిర్ధారించారు పోలీసులు. చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన బుచ్చయ్య వద్ద గ్రామానికి చెందిన కమ్మెట విజయ్ గౌడ్ 4 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు చెల్లించే క్రమంలో దంపతులతో విజయ్ గౌడ్ గొడవపడి కక్ష పెంచుకున్నాడు. ఇటీవల బుచ్చయ్య అస్వస్థతకు గురై మల్కాపురంలో రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. గ్రామానికి చెందిన వెంకటేష్ సాయిలతో కలిసి కారులో ఆసుపత్రికి వెళ్లి బుచ్చయ్య భార్యను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. మెయిన్ గేట్ వద్ద ఉన్న ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్తుండగా కేకలు వేయడంతో ఆమెను చితకబాదారు. స్పీడ్గా వెళ్తున్న విజయ్ గౌడ్ కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయాలతో బయటపడిన మహిళ తప్పించుకుంది. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 5వ తారీఖు రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పద్మజ అనే 28 సంవత్సరాల వయసు గల లేడీని కిడ్నాప్ చేశారని చెప్పి కలకలం రేగడంతో దానిపై విచారణ చేయగా ఈ పద్మజ అనే ఆమె ఆలూరు గ్రామం మన చేవెళ్ల మండలం చెందిన ఆమె అలా భర్తను మల్కారం గ్రామంలో ఆశాజ్యోతి మానసిక చికిత్సా కేంద్రంలో చేర్పించింది. అతన్ని పలకరించడం కోసం అక్కడికి వస్తే ఆ విషయాన్ని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన విజయ్, వెంకట్, సాయి ముగ్గురు ఎర్టిగా వెహికల్లో వచ్చి ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకుపోతుంటే దారి మధ్యలో యాక్సిడెంట్ జరగగా అది ఛేదించి దాన్ని పట్టుకొని వాళ్ళని హాస్పిటల్కి చేర్పించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ ముగ్గురు కూడా చికిత్స పొందుతున్నారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కేసు పూర్వపర్వాలను బట్టి కేసును ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ముగ్గురు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ ఇంజనీర్ స్పాట్లోనే చనిపోయాడు. జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం వద్ద మెయిన్ రోడ్డుపై ఓమ్ని వ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ బోల్తా పడగా ఇంజనీర్ మృతి చెందాడు. ఖమ్మం టౌన్ సబ్ ఇంజనీర్ రేపెళ్ల చెన్నారావు శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజనీర్ భార్య, 2 పిల్లలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొత్తగూడెం హాస్పిటల్కు తరలించి విచారణ చేపట్టారు పోలీసులు. మన